నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజితం. ప్రస్తుతం మనతోటి రేపు రిలీజ్ కాబోతున్న సినిమా మరి మీకు అందరికి తెలుసు, ఆల్రెడీ ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి సినిమా డేంజరస్ లవ్ స్టోరీ. దాంట్లో హీరోయిన్ పాత్ర పోషిస్తున్నటువంటి హాత్య గారు మనతోటి ఉన్నారు. వారు ఎందుకు సినీ రంగం ఎన్నుకున్నారు, మరి వారికి నటనతో పాటు మద్యం కూడా చాలా ఇష్టమని బహవాటంగా చెప్తున్నారు. మరికొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థాంక్స్. రేపే మీ సినిమా రిలీజ్, ఎలా అనిపిస్తుంది? I'm so happy and so excited. This is my first movie. ఓకే. అయితే మీరు మహబూబ్ నగర్ అని చెప్పారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ శ్రీనగర్ లోకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? After 12 years అవుతుంది. 12 years. ఓకే. 12 years. తక్కువ మీ ఉన్న వాళ్ళలో సినీ ఫీల్డ్ వరకు రావడం చాలా తక్కువ. మీకు ఎందుకు సినీ ఫీల్డ్ రావాలనిపించింది? అది ఒక్కొక్కటి హ్యాబీ ఉంటుంది. अलग सबका अलग अलग रहता है. ఓకే. मतलब मेरी फैमिली में నాకు ఎవరు ఫోర్స్ చేయరు, ఇలా చెప్పారు. ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏమైనా చేసుకో. అండ్ అలానే ఉంటే లైఫ్ మంచిగా సెటిల్ అవుతుంది. ఓకే. అంటే దాదాపుగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అని చాలా మంది కూడా అంటారు. మీ దాంట్లో అంటారు, నాకు కూడా చాలా మంది అంటారు, నా ఫ్యామిలీలోనే అంటారు, కానీ బట్ ఐ డోంట్ కేర్. ఈవెన్ దో సానియా మిర్జా మీద కూడా చాలా కామెంట్లు కానీ ఆ ఫీల్డ్ మీరు ఎన్నుకున్నటువంటి రంగం సినీ రంగం గాసిప్స్ కూడా చాలా ఉంటాయి. అలాంటి గాసిప్ రంగంలో మీరు కుదుట పడటం చాలా కష్టమని కూడా బయట చాలా పుకార్లు కూడా జరిగాయి. అంటే మీరంటే మీన్స్ మీకు ఐడియా వచ్చిందన్నమాట. మరి ఇవన్నీ ఎలా ఎదుర్కొంటారు మీరు? ఇప్పుడు ఎదుర్కొంటాను, నాకు ఇష్టం కాబట్టి నేను వచ్చాను కదా. వేరే వాళ్ళకి నేను ఇష్టం అవ్వాలి, వేరే వాళ్ళు నాకు ఇష్టపడాలి అని నేను ఫీల్డ్కి వచ్చాను. నాకు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ ఇష్టం, లేకపోతే వాళ్ళ ఇష్టం. మీ స్టడీ వివరాలు? సారీ, మీరు ఏం చదువుకున్నారు? 10th ఓన్లీ ఉర్దూ మీడియం. మరి ఎందుకు ఆపేశారు? मुझे पढ़ाई पसंद नहीं था. నాటకే. అంటే ఎక్కడ స్టార్ట్ చేశారు నటన మీది? స్కూల్ టప్పటి నుంచి. అంతే. ఎవరు ఆదర్శం? మీ ఓన్లీ. ఓకే. మీకు మీరే సినిమాలు చూస్తారా బాగా? అలా మహేష్ బాబు ఫ్యాన్. ఆ సినిమాలు చూస్తూ పెరిగారు. ఏ సినిమాలు చూసారు బాగా ఇష్టం? బాగా పోగిరి ఇష్టం. ఫస్ట్ ఉమేద్ ఖాన్ అవద్దాం అనుకున్నా, తర్వాత ఉమేద్ ఖాన్ తర్వాత సన్నీ వచ్చింది. సన్నీ లియోన్కి వచ్చారు మీరు. ఓకే, కమ్ టు ద పాయింట్ వద్దాం. అలాగా ఈ సినిమాలో మీకు ఎలా వచ్చింది అవకాశం డేంజరస్ లవ్ స్టోరీలో? నేను శ్రీనగర్ కాలనీలో ఉండేటప్పుడు ఆఫీస్ మా ఇంటి పక్కనే ఆఫీస్, గోపాల్ సార్ ఆఫీస్. ఓకే. అయితే ఒక్కసారి నేను వాళ్ళకి కనిపించాను. వాళ్ళు చెప్పారు మేము మూవీ స్టార్ట్ చేస్తున్నాం, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే నేను కూడా దీనికోసమే ట్రై చేస్తున్నాను అని చెప్తే ఓకే అని. అయితే ఇప్పుడు మీరు ఏమన్నా మూవీస్ లో నటించడానికి మరి డైరెక్టర్ ప్లేస్ లో ఎక్కడైనా తిరిగారా? తిరిగాను. అంటే ఎలా అంటే నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి. లేదు అదే చాలా తిరిగాను కానీ అవకాశం దొరకలేదు, దొరికినా నాకు నచ్చలేదు. ఓకే. సమ్ అన్కంఫర్టబుల్. ఓకే. ఖచ్చితంగా హీరోయిన్ కావాలనుకున్నాను. టుమారో కంప్లీట్. ఓకే. మరి ఎన్ని రోజులు నటించారు ఇందులో? ఎన్ని రోజుల పాటు మీ పాత్ర? ఈ షూటింగ్ 1 year నడిచింది. 1 year. ఎందుకంటే మధ్యలో గ్యాప్ మళ్ళీ స్టార్ట్ అగైన్ ఇలా 1 year అయింది. 2017 లో మేము మూవీ స్టార్ట్ చేసాము. 2017 లో. యా. ఓకే. రిలీజ్ 2019. వెరీ లేట్. ఓకే. ఓకే. మరి సినిమాకి వస్తే సినిమాలో ఏమన్నా మరి ఓన్లీ స్టోరీ డేంజరస్ లవ్ స్టోరీ అన్నారు, లిప్ లాక్లు ఏమైనా ఉన్నాయి ఇందులో? నేను చేశాను కానీ డైరెక్టర్ చూపించలేదు. ఓకే. మీరు చేశారు అంటే డైరెక్టర్ చెప్పకపోయినా నేను చేశాను. ఓకే. మీరు అంత స్పీడ్ ఎందుకు? అంత స్పీడ్ ఎందుకంటే నాకు ఎక్కువ హైప్ కావాలండి. స్టార్ హైప్ కావాలి. ఎందుకంటే ఇవాళ ఈ కాలంలో చాలా మంది కష్టపడుతున్నారు కానీ పైకి రావడం లేదు. ఓకే. దట్స్ వై. అంటే యు మీన్ మీరు చేశారని చెప్తున్నారు, అంటే డైరెక్టర్ గారి ప్రమేయం లేకుండా ఆ సీన్లు కాకుండా చేశారా మీరు? ఆ సీన్ ఉండి కొంచెం క్లోజ్ అవ్వాలి అని చెప్పారు డైరెక్టర్. నేను క్లోజ్ అంటే ఎలా క్లోజ్ అని కిస్ అని అనుకున్నా నేను. తర్వాత ఆ షార్ట్ కూడా చాలా నచ్చింది మా డైరెక్టర్ కి కూడా. అంటే లిప్ టు లిప్ లేకపోతే లిప్ టు లిప్ అంటే ఎన్ని సీన్లు ఉన్నాయి అలాంటివి? ఓన్లీ ఒక సీన్ ఉంది, అది కూడా కట్ చేశారో ఉంది, నాకు ఐ డోంట్ నో. చూడలే. అంటే అలాంటి సీన్లు అయితే కంపల్సరీ చేస్తారు. కంపల్సరీ. మీకు ఇష్టం? ఇష్టమే. బోల్డ్ సీన్ కూడా ఇష్టం. నేను చెప్పేశాను కదా సన్నీ లియోన్ అని. బట్ నాట్ ఏ పాన్ స్టార్, హాట్ స్టార్. ఓకే. మరి సన్నీ లియోన్ అంటే పాన్ స్టారే. బట్ ఐ వాంట్ టు హాట్ ఫస్ట్ పాన్ స్టార్. ఇండియా వచ్చాక హాట్ స్టార్. ప్రధాన మంత్రికి కూడా వదిలేసింది సన్నీ లియోన్ అంటే అంత ముందుకు వచ్చేస్తుంది. ఓకే. నేనేమంటున్నా అంటే
ఆమె హాట్ స్టార్ కావడానికి ముందు పాన్ స్టార్ అయిన తర్వాతనే ఆ స్టార్ అయింది. నేను అలా చేయను, అయినా హాట్ స్టార్ అయిపోతాను. ఇది నమ్మకం ఉంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్స్ పాసిబుల్. అంటే ఎలా? నా కాన్ఫిడెంట్ అంటే కాన్ఫిడెంట్ కానీ హాట్ స్టార్ అంటే మీరు ఇప్పుడు దాదాపు హాట్ స్టార్ అంటే దాదాపుగా బికినీ స్థానాల్లో కానీ ఏమైనా అంటే మీరు నటన కోసం ఇది యాక్టింగ్ అంటే యాక్టింగ్ కదా, నాట్ లవ్ ఫీలింగ్ కదా, రియల్ నాట్. ఓకే. ఇప్పటి వరకు మీరు 10th చదువుకునే రోజుల్లో మీ వెంట ఎవరైనా పడే వాళ్ళ? స్కూల్ అంతా అంతేనా? మొత్తం మరి మీరేం చెప్పేవాళ్ళు? ఐ డోంట్ లైక్. ఫస్ట్ స్కూల్లో కూడా ఉన్నారు 2-3 బాయ్ ఫ్రెండ్స్, బట్ అందరికి రిప్లై ఇవ్వలేదు నేను. ఓకే. అంటే ప్రపోజ్ చేశారా మీకు? చాలా మంది ప్రపోజ్ చేయాలంటే నాకు గుర్తు కూడా లేదు ఎంత మంది నాకు ప్రపోజ్ చేశారు. అంటే ఎంత మంది ప్రపోజ్ చేశారు గుర్తు కూడా లేదు నాకు. ఓకే ఓకే. మరి సమాధానం మీరు రిప్లై ఎలా ఇచ్చేవారు? నేను లైట్ తీసుకొని రిప్లై ఏమి ఇవ్వకపోయేదా? రిప్లై మరి ఎమ్మటి వాడి ఇంటి దగ్గర రావటం కానీ అలా అయింది. ఒకసారి నేను క్లబ్కి వెళ్ళాను, నోట్ క్లబ్కి వెళ్తే ప్లే బాయ్. ఓకే. అయితే నేను అప్పుడు చాలా డ్రింక్ చేశాను. ఓకే. ఒక అబ్బాయి నా వెంట పెడుతూ నా ఇంటికి వచ్చేసాడు శ్రీనగర్ కాలేజ్లో. ఓకే. అప్పుడు సడన్ ఎంత సతాయించాడు అబ్బాయి అంటే నేను ఇల్లు మార్చేశాను. అంటే మీరు మరి అతన్ని వైపు వెళ్ళలేదా? వెళ్ళలేదు. అంటే ఎలా అనిపించింది? ఎలా ఉంటున్నది మీరు? నాకు ఫస్ట్ అప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. అప్పటికి బాయ్ ఫ్రెండ్ అంటే యు మెన్షన్ బాయ్ ఫ్రెండ్. ఒకడా ఇద్దరా ముగ్గురా? ఒకడే. ఓకే. ఇప్పుడు మీ అంతటా మీరే తాగాను అని అన్నారు, మీకు బాగా అంటే నేను స్కూల్ అప్పుడే తాగి స్కూల్కి వెళ్తుంటే నేను తాగి స్కూల్ యాక్చువల్లీ ఐఎమ్ ఉర్దూ మీడియం, నాట్ అలౌడ్ ఇట్. కానీ అయినా నాకు వేరే లైఫ్కి వెళ్ళాలి, చిన్నటప్పటి నుంచి నేను వేరేలాగా బతకాలి అని ఇష్టం నాకు. వేరేలాగా బ్రతకాలంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ తాగి స్కూల్కు అంటే అసలు అది అలా ఇష్టం నాకు, అలా ఇష్టం నాకు. తాగి వెళ్ళడం నిద్ర వస్తుంది, తాగితే పండుకుంటుంటే. చదువు అసలు ఇష్టమే లేదు నాకు చిన్నటప్పటి నుంచి. అది చదువు ఇష్టం లేదు ఎందుకు? జైల్లాగా కనిపిస్తుంది అది కూడా. చదువు అంటే జైల్లో కనిపిస్తుంది. అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఎవరి మాట నాకు నచ్చదు. ఓకే. బాయ్ ఫ్రెండ్ ఉన్నారు ప్రస్తుతం? ఉన్నారా? ఐ డోంట్ హావ్ బాయ్ ఫ్రెండ్. ఉన్నారని చెప్పారు కదా. బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ ఏ అలా? అలా ఎందుకంటే అద్దులు దాటారా? అద్దులు ఏమైనా దాటారా? దాటాము. బాయ్ ఫ్రెండ్ అన్నాక ఇంకా దాటుతాం కదా. అంటే ఇప్పుడు బ్రేకప్ అయిందంటే అద్దులు దాటినాక బ్రేకప్ అయ్యారా? అవును. 3 years రిలేషన్షిప్ లో ఉన్నాం, తర్వాత బ్రేకప్. ఓకే. గో టు బెడ్. యా ఆబ్వియస్లీ. ఓకే. మరి సినిమా రంగంకి వస్తున్నారు అంటే మీకు ఎక్కడ దాదాపు ఇంత ముందుకు సినిమా రంగంలో మొన్నటి వరకు కూడా 8 నెలల క్రితం కూడా కాస్టింగ్ కావచ్చు బాగా ఊపింది, వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు. అంటే పడుకుంటేనే ఛాన్స్ ఇస్తారు అనేటటువంటి కామెంట్ కూడా వచ్చింది, మీకు ఏమన్నా టచ్ అయిందా? ఏం లేదా? నాకు కూడా ఇలా చాలా టచ్ అయింది, కానీ వాళ్ళ నేను చెప్పను, పేరు చెప్పను. వాళ్ళ చాలా సారి టచ్ అయింది, ఇందుకోసమే నేను ఇప్పటిదాకా నా సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. చాలా నాకు కూడా చాలా మంది ఇలా చెప్పారు, ఇలా చేస్తే ఇలా పైకి వెళ్తారు, అన్కంఫర్టబుల్ ఫీలింగ్. అంతే. ఒకవేళ మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి అని చెప్తే అది అప్పుడు మాట అప్పుడు మంచి మంచి అవకాశాలు అంటే పెద్ద మూవీ అప్పుడు మాట అప్పుడు నా మనసు ఏం చెప్తుందో నాకు తెలియదు. ప్రెజెంట్ మనసు ఎలా చెప్తే అలాగా. ఇప్పుడు నువ్వు మాట్లాడేది మొత్తం ప్రపంచం మొత్తం చూస్తారు చూడండి. ఐ డోంట్ కేర్. ఓకే. 10th లో నుంచే తాగుడు అలవాటు అయిపోయింది? 10th కాదు, 6th నుంచి తాగుడు అంటే కంటిన్యూ 10th దాకా చేస్తాను. ఇప్పుడు దాకా తాగారా? డైలీ కాదు, సండే మండే ఫ్రైడే. మనీ ఎక్కడి నుంచి వచ్చేది? మనీ మా గ్రాండ్ ఫాదర్ తాగుతారు, వాళ్ళని వాటర్ బాటిల్ వేసుకొని తాగుతారు. నువ్వు ఒక్కడేనా? లేదు నేను ఒక్కడనే, ఫ్రెండ్స్ ఎవరు లేదు. ఎవరు చెడగొట్టలే? నేను ఒక్కడనే. నాకు చూసి ఫ్రెండ్స్ చెడిపోయేవాళ్ళు, ఇంకా వాళ్ళు చెడిపోయేవాళ్ళు. అట్లా అలా ఎంతమంది? అలా చాలా మంది, 5-4 గర్ల్స్ అంతే. మరి వాళ్ళు ప్రెజెంట్ ఎలా ఉన్నారు? మ్యారేజ్ అయిపోయింది, 2-3 kids. వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మీరు మాత్రం ఈ ఫీల్డ్కి వచ్చారు. అంటే నేను కూడా బాగానే ఉన్నాను, వాళ్ళకన్నా నేను బాగున్నాను. ఓకే ఓకే ఓకే. అంటే మీరు హీరోయిన్ అయ్యారు కనుక బాగున్నారు. అయితే ఇప్పుడు మీరు తాగే బ్రాండ్ అలా ఏం లేదు, నాకు మక్కు ఏమంటారు, మత్తు కావాలంతే. బియర్, బెట్వైజర్ అండ్ డైలీ ఎప్పుడెప్పుడు మనసు చెప్తే అప్పుడు. అంటే
ఫీలింగ్ వెల్గున్నప్పుడా లేకపోతే సాడ్గా ఉన్నప్పుడా? వెల్ హ్యాపీ సాడ్ గా ఉండేటప్పుడు టాబ్లెట్స్ ఓన్లీ. అయ్యా, ఐ హావ్ డిప్రెషన్ ఆల్సో. ఎందుకు? సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, బాయ్ ఫ్రెండ్ బ్రేకప్. మీరు అన్నారు ఓకే, మీ బాయ్ ఫ్రెండ్ అతను ఏం చేసేవాడు? అతను దట్ ఈస్ మై పర్సన్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. అంటే బ్రేకప్కి ఎందుకు కారణమైంది? బ్రేకప్ నేను చాలా ఇది సినిమా ఫీల్డ్కి వెళ్తే ఆయనకి నచ్చలేదు, ఎందుకు బ్రేకప్ అయిపోయింది. ఓకే, సినిమా ఫీల్డ్ వద్దని చెప్పాడా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి, మీరు మరి మీ ఇంట్లో ఎవ్వరు కూడా మీకు తాగొద్దు అని చెప్పలేదా? ఎవరు చెప్పారు, చెప్తే కూడా నేను విన్నాను. మీరు ఎంతమంది ఫ్యామిలీ? మీ అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లె? నేను ఫస్ట్, సెకండ్ మై బ్రదర్, థర్డ్ సిస్టర్. ఓకే, మొత్తం పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ డాడీ రెస్టారెంట్ ఉంది డాడీకి. ఓకే. ఇంకా మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. దేవుడు నమ్మకం ఉందా లేదా? చాలా గాడున్నా నేనున్నాను. ఇంకా నేను టెంపుల్ కి వెళ్తాను. क्या नाम है उनका, తిరుపతి में వెంకటేశ్వర స్వామి. ఐ లైక్ దట్. చర్చ్ కి వెళ్తాను. సిగరెట్ స్మోక్ ఎవ్రీ డే 4-5 సిగరెట్. యా, ఎవ్రీ డే. మంచి మంచి, గుడ్. ఇంకా అంటే ఫీల్డ్ రాకముందుకేనా ఫీల్డ్కి వద్దామనా? ఫీల్డ్ కి వద్దామని సిగరెట్ అలవాటు. మరి ఇవన్నీ చూసినట్టు ఆరోగ్యం చెడిపోయే అవకాశం కూడా ఉంది. నాకైతే అలా కనిపించదు. అనిపిస్తలేదు. చెడిపోతే కూడా నా దాంట్లో నాలో టాలెంట్ ఉంది. ఓకే, మంచి చేసుకుంటాను. హాబీస్ ఏంటి? ఇంకా హాబీస్ ఎక్కువ యాక్టింగ్, ఇంకేం హాబీ లేదు. పాటలు, మ్యూజిక్ చాలా ఇష్టం, హిందీ మ్యూజిక్. ఒకవేళ మీకు అవకాశం న్యూడ్గా సినిమా మొత్తం నటించాలని వస్తే చేస్తారా? ఆబ్వియస్లీ చేస్తాను. ఇంకా బాగా మొత్తం సీన్స్ ఉంటే ఇప్పుడు పవన్ లాగా అంటే प्रॉन मूवीज वो अलग है एंड ये अलग है. इसमें सिर्फ ओनली एक्टिंग करने का रहता, प्रॉन में रियल में करने का रहता. దాంట్లో రియల్ గా నటించాలి, ఓన్లీ దీంట్లో నటించాలి. ప్రాన్ లో అయితే నిజంగా చేయాలి. ప్రాన్ చూసాను. ఈ కాలంలో ఎవరు చూడరు, అందరు చూస్తారు. కొంచెం మంది దాస్తారు, కొంచెం మంది దాచారు, అందరు చూస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద చూస్తారు. ఇండియాలో నెంబర్ 1 ఇప్పుడు మన ఇండియాలో ఉంది, నడుస్తుంది. ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఏంటిది? పార్న్ రాకుండా వీడియోస్. ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు కూడా కంటిన్యూ? ఇప్పుడు లేదు, ఫస్ట్ చూసాను. ఓకే. ఇంకా మరి కంటిన్యూ కాదు, ఒక 2-3 టైమ్స్ చూడకూడదు అనుకుంటే కూడా వచ్చేసేది అంతే. ఇంకా కంటిన్యూ చేశాను వీడియోని. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రొఫెషన్లో, ఈ సినిమాలో ఎంతవరకు న్యాయం చేశారు మీ యొక్క వృత్తికి? మీ నటన ఎలా ఉంది? అర్థం కాలేదు, ఏం చెప్పారు? ఇప్పుడు సినిమా ఉంది కదా లవ్ స్టోరీలో, ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు కదా. మీ నటన యొక్క ప్రాముఖ్యత, మీ మెయిన్ లీడే మధుది కూడా మెయిన్ లీడే. నేను అలా చెప్పాను, మధుర్ సెకండ్ లీడ్, నేను సెకండ్ లీడ్ అని. మీ యొక్క ఎలా ఉండేది మీ కథ? నా కథ అయితే బాగా ఉంది, కానీ నేను చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నాకు చాలా బాగా కనిపించింది. ఎన్ని పాటలు? 2 songs. బాగా అంటే అవి సరదాగా ఉన్నాయా, రొమాన్సా? 1 రొమాన్స్ అండ్ 1 సరదాగా. అప్పుడు నాకు చాలా మంచిగా డాన్స్ రాదు, ఇప్పుడు నేర్చుకున్నాను. అందుకోసం కొంచెం డాన్స్ బాగాలేదు, అది ఆలోచిస్తున్నారు రేపు రిలీజ్ అయితే ఏం చేయాలి, పబ్లిక్ ఏమనుకుంటుంది అని. ఓకే, పబ్లిక్ లా అట్రాక్ట్ చేయాలని అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా చాలా చాలా. మన కూడా అట్రాక్టింగ్ నే వచ్చారు మీరు ప్రెస్ మీట్ కూడా. అయితే మీరు కొద్దిగా లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది, ప్రజలు కూడా చాలా మంది కామెంట్ చేశారు. మీరు తగ్గడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా? ఓకే, ఫస్ట్ నా వెయిట్ 65, నా 75. మళ్ళీ డైరెక్ట్ గా 10 kgs పెరిగిపోయాను. ఐ హావ్ థైరాయిడ్, దట్స్ వై వెయిట్ గెయిన్ అవుతున్నాను. బట్ జిమ్ కి వెళ్తాను, వర్కౌట్ చేస్తాను. చికెన్, మటన్? ఐ లవ్ చికెన్, మటన్, బీఫ్ అండ్ ఆల్ మొత్తం. యా. ఎన్నింటికి లేస్తారు మార్నింగ్? 12. మార్నింగ్ 12? యా. పడుకుంటా? 4 ఆఫ్టర్ నమాజ్ మార్నింగ్. పడుకుంటా 4? 5 నమాజ్ తర్వాత పడుకుంటా. అదే నైట్ అంతా మూవీస్ చూస్తాను. నా దగ్గర క్యాట్ ఉంది, దాంతో ఆడుకుంటాను. పబ్లిక్ ఎవరు వెళ్తుంటారా? పబ్ ఇష్టం లేదు. ఓకే, నైట్ అంతా తాగుతూ తిరుగుతావా? తాగుతూ తిరగను, ఎప్పుడెప్పుడు నేను బయట ఉంటాను అప్పుడు తాగుతాను. ఇంట్లో ఉంటే ఎప్పుడైనా మనసు. ఓన్లీ సింగిల్, మీ అండ్ మై డాడ్. ఇద్దరు కలిసి తాగుతాం. ఎప్పుడైనా మా గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ వస్తే కలిసి తాగుతాం.
అంతే అంతే. ఏం అసలు ఇంకా సమస్య లేదు. సమస్య లేదు. ఖచ్చితంగా. ఇంకా సమస్య ఉండగా నేను వాళ్ళతో దూరం అయిపోతాను. సమస్య ఉంటే దూరం. అంతే. లేదు కలవాల్సి తాగాల్సి. అంతే. మీకు ఏమనిపిస్తే అది చేస్తుంటారు. అంతే అంతే. మరి ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు మూవీస్ చూస్తాను, టైం పాస్ అంతే. ఈ రెండే, తాగుడు, నటించుడు. నటించు తాగుడు, అంతే నటించుడు. అంతే. ఇంకా అవకాశాలు ఏమైనా వచ్చాయా నెక్స్ట్ మూవీకి? వచ్చాయి బాలీవుడ్ లో. చాలా దేఖేంగే కరుంగి. ఓకే, చూసి 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 చేస్తా. ఇప్పుడైతే వస్తున్నాయి. ఇప్పుడు బ్రేకప్ అయిన తర్వాత నేను కూడా బ్రోక్ అయిపోయాను. ఓకే ఓకే. అదే ఇప్పుడు గౌరవ్ యొక్క గౌరవ్ ఎలా నటించాడు? ఓకే ఫైన్, బాగా నటించాడు. కెమిస్ట్రీ ఎలా ఉంది మీ కెమిస్ట్రీ? సూపర్ సూపర్ కుదిరింది. జనరల్గా అమ్మాయిలకు 6 అడుగులు ఉన్న వాళ్ళంటే ఇష్టము అన్నట్టుగా టాపిక్ నడుస్తుంది జనరల్గా. అంటే అర్థం కాదు. 6 feet అలా ఐ డోంట్ నో. మనసు మంచిగా ఉంటే అన్ని బాగుంటాయి. బయట టాక్ అంటారు 6 feet ఉంటే అమ్మాయిలు ఉంటేనే పడిపోతారు. అలా అయితే నాకేం లేదు. కండలు తిరిగి బాగా అలా లేదు నాకైతే. అట్లా ఏం లేదు. మీరు ఎలా ఉన్నా ఖచ్చితంగా. కానీ మనసు బాగుండాలి ఫస్ట్ థింగ్. ఎలా గుర్తుపడతారు? ఫస్ట్ నేను ఎలా గుర్తుపడతానంటే మోస్తే చాలా తొందరగా పోతాను నేను ఎందుకోసమే. ఇప్పుడైతే తెలియదు. మీరు ఎలా మీరు ఇష్టపడిన వ్యక్తి ఎలా ఉండేవాడు? మీరు లవ్ చేశారు కదా, తాగుడు సేమ్ క్వాలిటీసా? నో మీరు ఎలా ఇష్టపడతారు? ఫుల్ డిఫరెంట్. దసరా బ్రేకప్ అయిపోయింది. అంటే అలవాటు లేదు ఇక ఏది? తాగుతుంటి ఇద్దరు కలిసి. మరి మనీ ఎలా వచ్చేది మీకు? ఇంతకుముందుకైతే ఏం చేయలేదు, ఇప్పుడంటే సినిమాకి వచ్చారు కనుక మనీ ఎలా వచ్చేది తాగాలంటే? ఇక్కడ మహబూబ్ నగర్లో మా హౌసెస్ ఉన్నాయి, ఇంకా మా గ్రాండ్ ఫాదర్ కూడా ఉన్నారు కదా, నీకు కావాలంటే అడుగుతూనే ఉంటారు. అంతే. ఇప్పుడు ఫస్ట్ ఈ సినిమాకి అండ్ డాడీ కూడా ఉన్నారు కదా, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, అడిగిస్తూనే ఉంటారు కదా. దొంగతనం అనేది ఏం లేదు ఇక్కడ. దొంగతనం కూడా చేశాను చాలా సార్లు ఇంట్లో. దొంగతనం కూడా చాలా సారీ. మరి ఏమనలేదా? అన్నారు, తిడతారు కదా, ఇంకా ఏమంటారు. అంటే ఇలాగ చేస్తుంటే బాగా లిమిట్స్ దాటుతుందేమో అని ఎప్పుడన్నా? నాకు అసలు భయం లేదు. అంతే, ఎప్పుడు దేవుడు తప్ప ఎవరికి భయపడను. అంతే అంతే. తాగితే ఎప్పుడన్నా పట్టుబడ్డారా పోలీసు వాళ్ళకు? అసలు లేదు. అంటే అంతే. ఎందుకంటే అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ చేయను నేను అసలు. తాగుడు మీ వరకు గమ్మగా ఉంటారు. ఇండియాలో బ్యాన్ లేదు కదా డ్రింక్, దస్ ఆల్కహాల్ ఇండియాలో బ్యాన్ లేదు. ఓకే, ఎంజాయ్ చేస్తాను అది. కార్ డ్రైవింగ్ చేస్తుంటారా? కార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ తాగి చేస్తారా? నో డ్రింక్. ఇంకా 2-3 times చేశాను డ్రింక్. తాగి దొరకలే? నేను కావాలి అడ్రస్ అడిగాను, కావాలని. నా ఇల్లు ఎక్కడ ఉంది మర్చిపోయానని. తాగి మళ్ళీ అడ్రస్ నాకు పట్టుకుంటాడేమని, ఎలా ఉంటది అని నాకు అలా చూడాలని ఉంది. అంతే. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాల్సి వస్తే అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? పెళ్లి అయితే నేను చేసుకోను. లేదా? చేసుకోను, ఇష్టం లేదు. పెళ్ళే చేసుకోరు ఇక. అంటే ఎవరైనా టయానికి మీకు అవసరం ఉన్నప్పుడు ప్రేమిస్తారు, అయితే వెళ్ళిపోతారు. అంతే అంతే అంతే. అంటే బేబీని అబార్ట్ చేయాలని నా ఆశ ఉంది. అంటే బేబీని అబార్ట్ చేయాలని. అంతే అంతే. అనాథాశ్రమం నుంచి తీసుకోవాలని ఆశ ఉంది. అంతే. అంటే మీకు మరి ఎలా ఉండాలి వచ్చే రాకుమార్? ఎలా ఉండాలంటే క్వాలిటీస్ బాయ్లోనా? నేను చెప్పాను కదా, మనసు ఒకటే బాగుంది. ఒకటే ఖచ్చితంగా మారేస్తారు. తాగుడు, నటించుడు. నటన కూడా నేర్చుకోలేదని చెప్పారు మీరు? నేర్చుకోలే. ఎక్కడ? బ్యూటీ పార్లర్ కన్నా వెళ్తుంటారా? కంటిన్యూ 1 month 2-3 times. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీరు 10th చదివారని చెప్పారు, మరి ఇప్పటి వరకు ఏం చేశారు? ఇప్పుడు దాకా ఏం చేయలేదు. ఇది ఒక మూవీ చేశాను, ఇంకోటి తెలుగు మూవీ కూడా చేశాను, కానీ అది రిలీజ్ అవ్వలేదు. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు ఈ మూవీగా? నేను ఓన్లీ 3 lakhs తీసుకున్నాను. ఓకే. ఎందుకంటే ఫస్ట్ నేమ్ రావాలి. ఈ కాలంలో మూవీ చేస్తే రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం. నేను అసలు మర్చిపోయాను, ఈ మూవీ కూడా చేశాను, రిలీజ్ కూడా అవుతుందని మర్చిపోయాను. ఓకే. అంటే ఫస్ట్ ఇచ్చారా? మెల్లగా ఫస్ట్ ఇవ్వలేదు. ఎలా టీం ఎలా ఉంది? టీం మొత్తం సపోర్టింగ్? సూపర్. ఎక్కడ వెళ్తుండ్రా రేపా? థియేటర్కి వెళ్తున్నాం, కానీ ఈ పేరు గుర్తులేదు. ఎక్కడ పేరు గుర్తులేదు. చదువు ఇంట్రెస్ట్ లేదు, మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఒకటి కూడా లేనట్టు అనిపిస్తుంది. లేకుంటే నేను ఆడపిల్లలేనా ఏంటి? అంటే మీరు 6th వెళ్ళే తాగుతున్నారు, స్కూల్కి వెళ్ళి రానిచ్చేదని నాకు అదే ఇప్పటిదాకా డౌట్. ఏదన్నా చిన్న తాగితేనే మననే మధ్యకాలంలో స్టూడెంట్స్ తాగి రచ్చ చేశారని చాలా పేపర్లలో సోషల్ మీడియాలో వచ్చింది.
ఎవరికి తెలిసేది కాదు, ఓన్లీ మా ఫ్రెండ్స్ కి తెలుసు. అప్పుడు వాళ్ళు పడుకునేది అంటున్నారు, హెల్త్ బాగాలేదు టీచర్, స్టమక్ పెయిన్ టీచర్, అంతే హెడ్ టీచర్, ఉర్దూ మీడియం అండ్ ఫుల్ బుర్ఖా. మరి ఇప్పుడు బాగానే వస్తున్నారు అట్లా లేకుండా? అప్పుడు బుర్ఖా, ఇందుకోసం నేను చదువు మానేశాను. అంతే, ఖచ్చితంగా వేసుకొని రావాలన్నది బుర్ఖా, లేకపోతే లేదు. ఇప్పుడు కూడా డోంట్, ఎప్పుడైనా ఊరికి వెళ్తే వేసుకుంటాను, ఎప్పుడైనా మనసు చెప్తే, అన్ని మనసు చెప్తేనే చేస్తాను. ఇంట్లో ఎవరన్నా మరి సినిమా షూటింగ్ ఎవరైనా తీసుకెళ్ళారా మీరు వెంట? మా డాడీ వచ్చేవాడా? దిస్ ఇస్ మై సెకండ్ డాడీ. ఫస్ట్ డాడీ లేరు, వేరే పెళ్లి చేసుకున్నారు. మీ మదర్ బ్రేకప్? నో, ఫాదర్ డివోర్స్ ఇచ్చేసారు. ఓకే, అంటే ఇప్పుడు మీ మదర్ సింగిల్ గా, డాడీ ఓకే. ఈయన ఎట్లా, ఈయన కోఆపరేషన్ బాగానే ఉందా? మై హార్ట్ మై డాడీ. ఓకే, ఏదంటే లైఫ్, యా, ఏదంటే అది అలా మై డాడ్. అంతే. ఫస్ట్ డాడ్ కన్నా ఈ డాడ్ అంటే నాకు ప్రాణం, మమ్మ కన్నా డాడా ఇష్టం. అంతే, అంటే ఏదంటే అది ఇస్తున్నారు కదా. అలా కాదు, ఏదో పడితే అది ఇవ్వాలి అని కాదు, ఏమేమి మా డాడీ ప్రేమ ఇవ్వలేదు ఈ డాడీ ఇచ్చారు మాకు. రాబోయే రోజులలో మీరు ఏ గోల్, అంటే మీరు ఆల్రెడీ చెప్పారు సన్నీ లియోన్ నటించాలని చెప్పేసేసారు. అయితే నేను సన్నీ లియోన్ లాగా అవ్వాలని కాదు, నేను ఎవరికి ఏ హీరోయిన్ అయితే నాకు అసలు ఇష్టం లేదు. సన్నీ లియోన్ డేర్ గా ఉంటుంది, దట్స్ వై ఐ లైక్. అంటే డేర్ అంటే ఎలా చూశారు? డేర్ ఇంటర్వ్యూలో ఏముంటే అది చెప్తుంది. బిగ్ బాస్ లో వచ్చింది, ఇప్పుడు నేను తెలుగు బిగ్ బాస్ లో వెళ్దామని అనుకుంటున్నా. అండ్ నాకు కాన్ఫిడెంట్ ఉంది నేను గెలిచి వస్తానని. మీ డ్రీమ్ ఏంది అసలు? బిగ్ అండ్ హాట్ హీరోయిన్ అవ్వాలని. ఓకే, హాట్ బిగ్ హీరోయిన్. యా. మరి ఇప్పటి వరకు మీరు సినిమా రిలీజ్ కాలేదు, చాలా బాధపడాను దానికోసం, సినిమా రిలీజ్ కాలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలని. ఒక తమిళ మూవీ కూడా ఇప్పుడు 1 year ముందు స్టార్ట్ అయింది, తర్వాత నేను కొంచెం ఫ్యామిలీ టెన్షన్ ఉండి అది కూడా మానేశాను. ఓకే, కానీ ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. యూట్యూబ్లో ఏమన్నా, యూట్యూబ్లో సినిమాలు మీరు షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి ఏమన్నా? లేదు, ఒక షార్ట్ ఫిల్మ్ తీసేసాను నేను ఇప్పుడు 16 years ఉంటాయి. 2014లో చేశాను, అప్పుడు 9th లో ఉన్నాను. అప్పుడు ఓకే, కోపం వస్తుంటుంది ఎప్పుడన్నా? చాలా. ఏం చేస్తారు ఆ టైంలో? అంతే, షేక్ ఇట్ ఆఫ్. అందరికి నేను కొట్టేస్తాను, నాకు కొడితే. అంటే నిన్ను కొడితే? నాకు ఎవరు కొట్టరు, ఇప్పుడు దాకా పుట్టలేదు అనుకుంటా. మీరు కొట్టిరా? చాలా మందికి. ఓకే, మీకు ఇష్టమైన అంశం ఒకటి, మీకు ఏది ఇష్టం, బాగా ఇష్టపడే అంటే వస్తువు కానీ ప్లేస్ కానీ? హైదరాబాద్ ఐ లైక్, అండ్ మా విలేజ్ మహబూబ్ నగర్ ఇష్టం. ఇంకా ఏ ప్లేస్ వెళ్ళారు బయట, అవుట్ ఆఫ్? సింగపూర్, మలేషియా, శ్రీలంక తిరిగి వచ్చారు బాగా. ఎవరు సింగిల్ కాదు, ఫ్రెండ్స్ తోటి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటారా? ఏం లేదు. ఒకవేళ ఫోన్గా చేయాలని ఎవరైనా వస్తే మీ దగ్గరికి ఏం చేస్తారు? సినిమా మొత్తం అర్థం కాలేదు. ఫోర్ స్టార్గా సినిమా చేయాలంటే వద్దు అని చెప్తాను, నాకు ఇష్టం లేదని చెప్తాను. ఒకవేళ సినిమాలో అలాంటి సీన్స్ ఏమన్నా అప్పుడు చేస్తాను. ఓకే, అది వేరేది ఇది వేరేది, మీకు ఫస్ట్ చెప్పాను. అవును చెప్పారు. అంతే. బికినీలు ఇలాంటివి చిన్న చిన్నవి? బికినీ అయితే అది కూడా డ్రెస్సే కదా మరి, అది కొంచెం మంది అనుకుంటారు అలా, నాకు అలా ఫీలింగ్ ఏం లేదు. ఇప్పుడు ఐటమ్ సాంగ్, డాన్స్ ఐటమ్ సాంగ్ చేద్దామని అనుకున్నా, చేస్తాను కూడా. ఇప్పుడు జస్ట్ ఐఎమ్ 22, మొన్నే 22 తలిగింది, ఇంకా 5-6 అన్ని చేసేసారు. ఓకే, ఇంకా లైఫ్ చాలా ఉంది కదా, డ్రీమ్స్ కూడా బాగా ఉన్నాయి, ఇంకా ఎంజాయ్ చేయాలని మీ ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా వీత్రి తరపున మీ సినిమా గురించి కానీ మీ గురించి 2 విషయాలు ఏమైనా చెప్తారా? టుమారో మై మూవీ ఇస్ రిలీజ్ అండ్ ఐ హోప్ మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలి. ఇంకా నేను ఇప్పుడు ఏమేమి చెప్పానో ఎవరికి హర్ట్ చేయాలని చెప్పలేదు, నేను నాకేం నచ్చితే అది చెప్పాను. సారీ ఏమైనా తప్పు అనిపిస్తే, ఐ డోంట్ కేర్. బట్ ఓకే, ఇదండి మరి మనకు అన్ని చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా కుండ బద్దలు కొట్టారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ దండు.